హాయ్ హలో వ్యూయర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కెరీర్ కౌన్సిలింగ్. ఈరోజు కెరీర్ కౌన్సిలింగ్లో మనం ఇంపార్టెన్స్ ఆఫ్ అకాడమిక్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్ ఫర్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అండ్ మనతో పాటు దాని గురించి కంప్లీట్ వివరణ ఇవ్వడానికి అనిల్ రమేష్ గారు, SSIM అకాడమిక్ డైరెక్టర్ మనతో ఉన్నారు. అండ్ మీకు కూడా రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక, అంటే మా టాపిక్ అకాడమిక్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ ఫర్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా మీకు ఉంటే కనుక మీరు మాకు కాల్ చేయొచ్చు. 0402355802 నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. గుడ్ ఈవినింగ్ అనిల్ రమేష్ గారు, వెల్కమ్ టు అవర్ షో. అనిల్ రమేష్ గారు, ఈ ప్రాజెక్ట్స్ అనేవి వాళ్ళ యొక్క కెరీర్లో కానీ వాళ్ళ యొక్క అకాడమిక్ ప్రాసెస్లో కానీ చాలా ఇంపార్టెంట్ అంటారు. సో అలాగా MBA వాళ్ళకి ఎంతవరకు ఇంపార్టెంట్ వాళ్ళ ప్రాజెక్ట్స్? MBA ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే ఒక MBA ఎడ్యుకేషన్ కానీ, ఒక లాయర్ కానీ, అంటే ఒక లా చేసేవాళ్ళు కానీ, మెడిసిన్ చేసేవాళ్ళు కానీ, వాళ్ళు అకాడమిక్గా చాలా చదువుకుంటారు. అంటే చాలా ప్రాజెక్ట్స్ చదువుకుంటారు, చాలా ఎక్స్పర్టైజ్ వచ్చింది అనుకుంటారు అనమాట. వెదర్ దే ఆర్ రియల్లీ ఎక్స్పర్ట్స్ ఆర్ నాట్ అన్నది ప్రాక్టికలీ ఒక ప్రాజెక్ట్ చేసిన రోజు తెలిసిపోతుంది అనమాట. సో ప్రాజెక్ట్స్లో ఎన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉంటాయి సార్? మంచి క్వశ్చన్ అడిగామమ్మా. యూజువలీ వ్యూవర్స్లో నా అపోహ ఏంటంటే అన్ని ప్రాజెక్ట్స్ని ఒకటేలా చూస్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ శివశివన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వీ హ్యావ్ 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్. వన్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎ క్లాస్ ప్రాజెక్ట్ అనమాట. క్లాస్ ప్రాజెక్ట్ అంటే హీ కెన్ డూ దట్ ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్ ద వెబ్ అనమాట. అంటే ఒక కంప్యూటర్ ముందు కూర్చొని, ఇంటర్నెట్ ముందు కూర్చొని చేసే దాన్ని మేము క్లాస్ రూమ్ ప్రాజెక్ట్ అని. క్లాస్ రూమ్ ప్రాజెక్ట్ కూడా అబ్జర్వేషన్ మెథడ్ అనమాట. అంటే సపోజ్ నేను రీటైల్ మార్కెటింగ్ చెప్పినప్పుడు వాడు వెళ్ళి సిటీ సెంటర్ కానీ, సిటీ సెంటర్లో కానీ వెళ్ళి చూస్తాడనమాట. సెకండ్ థింగ్ నేమో మేము లైవ్ ప్రాజెక్ట్ అని, థర్డ్ థింగ్ నేమో సమ్మర్ ప్రాజెక్ట్ అని, ఫోర్త్ థింగ్ నేమో స్పెషలైజేషన్ ప్రాజెక్ట్ అని కూడా మేము చెప్తాం అనమాట. ఓకే, 4 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్గా క్లాసిఫై చేశారు. సో ఈ ప్రాజెక్ట్స్లో ఎలా డీల్ చేస్తారు? అంటే సమ్మర్ ప్రాజెక్ట్స్లో వాళ్ళ ఇంటర్న్షిప్ ఎలా ఉంటుంది, తర్వాత మళ్ళీ స్పెషలైజేషన్ ప్రాజెక్ట్స్లో వాళ్ళ రోల్స్ ఎలా ఉంటాయి? అంటే దీని ఇంపార్టెన్స్ బేస్డ్ ఆన్ ద టైమ్ దట్ దే స్పెండ్ ఆన్ ద ఫీల్డ్ అమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్ ప్రాజెక్ట్ అనుకోండి, దానికి ఇచ్చే వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ మైట్ బి 5 or 10%. సో క్లాస్ రూమ్ ప్రాజెక్ట్ మైట్ బి ఫర్ మేబీ 2 or 3 hours. అదే లైవ్ ప్రాజెక్ట్ ఏంటంటే, లైవ్ ప్రాజెక్ట్ అనేది ఏంటంటే ఫస్ట్ టర్మ్లో, సెకండ్ టర్మ్లో ఉన్న MBA స్టూడెంట్స్ని ఒక 2-3 months దే గెట్ ఎక్స్పోజ్డ్ అనమాట. దే ఆర్ నాట్ డూయింగ్ వెరీ టెక్నికల్ స్టఫ్. ఫర్ ఎగ్జాంపుల్, దే మైట్ గో టు ఎ రీటైల్ షాప్ అండ్ జస్ట్ అబ్జర్వ్ హౌ ద సేల్స్మెన్ ఆర్ డీలింగ్ విత్ ద కస్టమర్స్. వెరస్ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ అనేటప్పుడు ఏంటంటే ఒక ఇండస్ట్రీకి వెళ్ళి అసలు ఒక ఇండస్ట్రీ అనేది ఎలాగా వర్క్ అవుతుంది, ఆ ఇండస్ట్రీలో ఉన్న కస్టమ్స్ ఏంటి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ అని నేర్చుకుంటారు. స్పెషలైజేషన్ ప్రాజెక్ట్ ఈజ్ వెరీ సీరియస్లీ అబౌట్ ద స్పెషలైజేషన్ దట్ దే టేక్ అనమాట. మార్కెటింగ్లో ఇన్ డెప్త్ ఒరిజినల్ వర్క్ చేస్తారనమాట. ఓకే అండి, మనకి కాలర్ కుమార్ లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ కుమార్ గారు. హలో, కాల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అండ్ ఈ అకాడమిక్ ప్రాజెక్ట్స్ అనేవి వాళ్ళ యొక్క అకాడమిక్ వెయిటేజ్ కోసమేనా? చెప్పండి అనిల్ గారు. అంటే ఇప్పుడు మార్కులు అనేది మనం బయటకు తీసేద్దాం ప్రీతం. మార్కుల గురించి MBA స్టూడెంట్స్ పెద్దగా వరీ అవ్వకూడదు. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, వెదర్ ఎనీ టైప్ ఆఫ్ MBA ఒక అబ్బాయి చేస్తున్నప్పుడు అన్నిటికీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, అన్నిటికీ ఈ మధ్య ఈవెన్ టీవీలో కూడా, తర్వాత నెట్లో కూడా చాలా నోట్స్ దొరుకుతాయి, తర్వాత గైడ్స్ ఉన్నాయి. ఇన్ మై వ్యూ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ ఒరిజినల్లీ డన్ బై ద స్టూడెంట్ ఈస్ ప్రాజెక్ట్ వర్క్ అన్నమాట. ఒకవేళ ప్రాజెక్ట్ వర్క్ కనుక సరిగ్గా చేస్తే ఒక మంచి ఒక జాబ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మా కాలేజీలో ఒక స్టూడెంట్ ఉంది, అమ్మాయి పేరు ఐశ్వర్య అనమాట. షీ వాజ్ ఫ్రమ్ ఏ బ్యాంకింగ్ బ్యాక్గ్రౌండ్, బైఫాస్ అంటాం మేము, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్. ఆ అమ్మాయి చేసిందేమో ఒక మార్కెటింగ్లో ఒక లైవ్ ప్రాజెక్ట్ చేసింది అనమాట. ఆ లైవ్ ప్రాజెక్ట్ ఎంత బాగా చేసిందంటే, లెవైస్ ఇండియాలో చేసింది అమ్మాయి. ఆ ప్రాజెక్ట్ ఎంత బాగా చేసిందంటే, జాబ్ ఇంటర్వ్యూలో ఒక 20 minutes ఓన్లీ లైవ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకొని జాబ్ ఇచ్చేసారనమాట అమ్మాయికి. ఓకే, సో జాబ్స్లో కూడా మనం చేసే ప్రాజెక్ట్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో దాన్ని ఎలా ప్రజెంట్ చేసుకోవాలి, వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ని ఎలా ప్రజెంట్ చేయాలంటారు? అంటే మీరు ప్రాజెక్ట్ ఏదైనా చేసి ఉండొచ్చు, దాంట్లో ఏదైనా మీరు ఒరిజినల్గా చేశారా లేదా. ఇట్ ఈస్ నాట్ వాట్ యూ హ్యావ్ డన్, ఇట్ ఈస్ హౌ యూ ప్రజెంట్ ఇట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఒక చిన్న టాపిక్ అయినా తీసుకున్నా కూడా పర్వాలేదు, అది మీరైనా ఒరిజినల్గా చేశారా, చేసిన దాన్ని మీరు కరెక్ట్గా డాక్యుమెంట్ చేశారా, డాక్యుమెంట్ చేసింది మీకు కరెక్ట్గా అండర్స్టాండ్ అయిందా, అండ్ ఎనీ 1 or 2 salient factors that you have shown that the company has implemented. సో కంపెనీస్ కానీ మనం చేసే ప్రాజెక్ట్లో కూడా వాళ్ళు ఏం చూస్తారు సార్? అంటే కంపెనీ ఏం చేస్తుందండి అంటే, దేర్ ఆర్ 2 types ఆఫ్ స్టూడెంట్స్ దట్ దే టేక్. ఒకటి ఏంటంటే, వాళ్ళకి ఎక్కడి నుంచో హెడ్ ఆఫీస్ నుంచి ఒక రిక్వెస్ట్ వస్తుంది, సో అండ్ సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావ్ టు బి టేకన్ అని. సో వాళ్ళు ఏమంటే అప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద కంపెనీ ఇట్ సెల్ఫ్ కమ్స్ ఫార్వర్డ్, వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి. అంటే ఇప్పుడు మనం ఒక పెద్ద కంపెనీ తీసుకుందాం, ఆ కంపెనీకి ఏంటంటే రెగ్యులర్గా వర్క్ జరుగుతుంటుంది, సేల్స్ మెన్ ఉంటారు, మార్కెటింగ్ గైస్ ఉంటారు. ఆ సేల్స్ అండ్ మార్కెటింగ్ గైస్కి ఏంటంటే చిన్న చిన్న ఇరిటెంట్స్,
చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు డే టు డే ప్రెషర్లో వాళ్ళు చేయలేరు అనమాట. అలాంటి చిన్న చిన్న ఇరిటెంట్స్ని ప్రాబ్లమ్స్ని ఎంబీఏ స్టూడెంట్స్కి ఇస్తే వాళ్ళు డెఫినెట్గా దాన్ని సాల్వ్ చేసి ఆ పర్టికులర్ సేల్స్ మేనేజర్స్కి సొల్యూషన్ చూపించగలరు అనమాట. ఓకే, మనం టెక్నికల్ సైడ్ చూసుకుంటే ప్రాజెక్ట్స్ అనేవి టెక్నికల్ అండ్ రిలేటెడ్ టు సాఫ్ట్వేర్గా ఉంటాయి. సో అదే ఈ మేనేజ్మెంట్లో దేనికి రిలేటెడ్గా ప్రాజెక్ట్స్ ఉంటాయి సార్? అంటే ఎవ్రీ కంపెనీ ఫేసెస్ వెరీ స్మాల్ ప్రాబ్లమ్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ దర్ ఇస్ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ ఏమంటాడంటే, మా సేల్స్ పీపుల్ బాగా కాల్స్ చేస్తున్నారు, మా సేల్స్ పీపుల్ చాలా సిన్సియరు, పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు కాల్స్ చేస్తున్నారు, అయినా కూడా మాకు ఆర్డర్స్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? దట్ కుడ్ బి ఏ ప్రాబ్లమ్ అన్నమాట. దేర్ అవర్ స్టూడెంట్స్ కెన్ గో ఇన్ అండ్ ఫైండ్ అవుట్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ నార్మలీ, వై ద సేల్ ఈజ్ నాట్ కమింగ్ అప్. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, సో ఆ రకంగా వాళ్ళ ప్రాజెక్ట్స్ చాలా, అంటే ఈ ప్రాజెక్ట్స్ అనేవి వాళ్ళ లేటరల్ ఫ్యూచర్లో ఎంతవరకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి? సో అంటే వాళ్ళకి జాబ్ తెచ్చిపెడతంలో కానీ, లేదంటే వాళ్ళు ఫర్దర్గా దాని గురించి నాలెడ్జ్ అటైన్ చేయడంలో కానీ. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సబ్జెక్ట్ కాల్డ్ సేల్స్ మేనేజ్మెంట్ అని చెప్తున్నాను అనుకోండి. స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే సేల్స్ మేనేజ్మెంట్ ఈజ్ ఏ వెరీ ఈజీ టాపిక్, ఎందుకంటే సారు క్లాస్ రూమ్లో చెప్పినప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. కస్టమర్ని కలవడం, ఒక డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం, ఇమీడియట్లీ కస్టమర్ తన చెక్ బుక్ తీసి సైన్ చేసేస్తాడు అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అనమాట. గెట్టింగ్ ఏ సేల్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్. సో ఆయన ఐఐపిలో కానీ వెదర్ స్పెషలైజేషన్ ప్రాజెక్ట్లో కానీ ఆ కంపెనీ వెళ్ళి ఒక సేల్ని ట్రాన్సాక్ట్ చేయమన్నప్పుడు హౌ డిఫికల్ట్ ఏ సేల్ ఈజ్ హీ విల్ నో అండ్ హీ విల్ బికమ్ ఏ బెటర్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ రూమ్ అనమాట. ఓకే, సో ఈ ప్రాజెక్ట్స్లో అసలు యాక్చువల్గా ఏం చేయాల్సి వస్తుంది? సో హౌ టు అప్రోచ్ అండ్ వాట్ టు డూ? వెరీ గుడ్ అండి. ఇప్పుడు 2 types ఆఫ్ అప్రోచెస్ ఆర్ దేర్. యూజువల్లీ ఏమవుతుందంటే స్టూడెంట్ విల్ హ్యావ్ ఎ లెవెల్ ఆఫ్ కంఫర్ట్ విత్ సమ్ ఆఫ్ హిస్ ఫాదర్స్ ఫ్రెండ్స్ ఆర్ ఫాదర్స్ కంపెనీస్. సో దట్ ఈస్ వన్ మెథడ్ వేర్ మన పేరెంట్స్ కానీ అంకుల్స్ కానీ ఆంటీస్ కానీ ఏమైనా తెలిసిన కంపెనీలు ఉంటే వాళ్ళని డైరెక్ట్గా అప్రోచ్ అయిపోయి ఇట్లా మా నీసో నెవ్యో వస్తున్నాడని చెప్పడం. సెకండ్ థింగ్ విచ్ వీ యాక్చువల్లీ ఎంకరేజెస్, ద కాలేజ్ విల్ గివ్ యూ ప్లేస్మెంట్ అనమాట, సమ్మర్ ప్లేస్మెంట్. సో వేర్ ద క్యాండిడేట్ హ్యాస్ టు గో అండ్ అప్రోచ్ అనమాట. సో గెట్టింగ్ ఏ సమ్మర్ ప్లేస్మెంట్ ఈజ్ ద ఈజియెస్ట్ థింగ్ ప్రీతం. ఆఫ్టర్ గోయింగ్ దేర్ వాట్ టు డూ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరు అండర్స్టాండ్ చేసుకోండి, ఒక 100 crore కంపెనీ మార్కెటింగ్ మేనేజర్కి వాడికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది సమ్మర్ ప్లేస్మెంట్ స్టూడెంట్ అనేది వాడికి వెరీ లీస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద వాట్ ఇస్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద లెర్నింగ్ ఈజ్ విత్ ద స్టూడెంట్ అనమాట. ద స్టూడెంట్ హ్యాస్ టు పర్స్యూ, ద స్టూడెంట్ హ్యాస్ టు సే నేను మీ కంపెనీ వెబ్సైట్ చదివాను, మీ కంపెనీ మీద వచ్చిన ఆర్టికల్స్ చదివాను, this is what the company might be facing. Okay. Will you please give me an opportunity to work in advertising field or in sales promotion field or in any other field అని చెప్పగలిగి ఉండాలన్నమాట. ఓకే సార్, మనకి కాలర్ తాతావల్లి గారు లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి, మీ డౌట్ ఏంటండి? సార్ నేను గుడ్ ఈవినింగ్ అండి. తాతావల్లి గారు, మీరు కంప్లీట్గా టీవీ మ్యూట్లో పెట్టేసి ఓన్లీ ఫోన్లో మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి, మీ డౌట్ చెప్పండి. సార్ నేను డిగ్రీలో బిఏ హెచ్పిటి తీసుకున్నాను సార్. చెప్పండి అమ్మా. సార్ డిగ్రీలో బిఏ హెచ్పిటి తీసుకున్నాను సార్. ఎంబీఏలో ఏమన్నా కోర్సు ఏమన్నా డిఫికల్టీ ఏమన్నా ఉంటుందా సార్ మనకి? హెచ్బిటి అంటే ఏంటండి? స్పెషల్ తెలుగు సార్. స్పెషల్ తెలుగు అంటే పాలిటిక్స్ తెలుగు సార్. అంటే మీరు ఒకటి మాత్రం అండర్స్టాండ్ చేసుకోవాలి తాతావల్లి గారు, ఇప్పుడు అన్ఫార్చునేట్లీ వరల్డ్ ఓవర్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ గివెన్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. సో మీరు తెలుగులో బాగున్నారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ, బికాజ్ మా మదర్ కూడా తెలుగు రైటరే. కానీ మీరు ఇంగ్లీష్లో కూడా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్, రిటర్న్ అండ్ లిజనింగ్ స్కిల్స్ చాలా బాగుండాలండి. సో మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ఇంప్రూవ్ చేసుకుంటే మీకు తప్పకుండా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు కెరీర్ కౌన్సిలింగ్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న తర్వాత డిస్కషన్ మరింత కంటిన్యూ చేద్దాం. టేక్ ఎ బ్రేక్. గురించి డిస్కస్ చేస్తాం. అండ్ మనతో పాటు అనిల్ రమేష్ గారు ఉన్నారు. అండ్ అనిల్ రమేష్ గారు, ఈ ప్రాజెక్ట్స్ అంటున్నారు కదా, సో ఈ ప్రాజెక్ట్స్కి ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఎలా ఎండ్ చేయాలంటారు? దానికి డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా చూస్ చేసుకోవటంలో. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు యూజువలీ సమ్మర్ ఇంటర్న్షిప్స్ అన్నవి 2 months ఉంటాయి. ఈ 2 monthsకి ఏంటంటే వాళ్ళకి 2 types ఆఫ్ గైడ్స్ ఉంటారనమాట. వన్ ఈజ్ కాల్డ్ ఇస్ ఎ కార్పొరేట్ గైడ్ అండ్ సెకండ్ ఈజ్ కాల్డ్ ఇస్ ఎ కాలేజ్ గైడ్ అనమాట. సో కాలేజ్ గైడ్ ఏం చేస్తాడంటే కాలేజ్లో గైడ్ చేస్తాడు, అండ్ కార్పొరేట్లో కూడా ఒక గైడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ పాపం చిన్నపిల్లలు 22-23 years పిల్లలు పాపం వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్ళి వాళ్ళకి అసలు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ తెలియవు. కాబట్టి ఒక కార్పొరేట్ గైడ్ ఒక మెంటర్ అనమాట, ఒక పెద్ద నాన్నలాగా, ఒక అంకుల్ లాగా హెల్ప్ చేస్తుంటాడు అనమాట. సో వాళ్ళ దగ్గరికి ఏం వెళ్ళాలంటే మనం ఒక మంచి
బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు లక్కీలీ ఫర్ ద నవడే స్టూడెంట్స్ దెర్ ఈస్ ఏ టూల్ కాల్డ్ ఇంటర్నెట్ అనమాట. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏటీవీకి వస్తున్నారు అనుకోండి, ఇంటర్నెట్కి వెళ్ళి అసలు ఏటీవీ ఏంటి, ఫౌండర్ ఎవరు, మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు, ఏటీవీలకి ఎన్ని కంపెనీలు ఉన్నాయి, వాళ్ళ టర్నోవర్ ఏంటి, ఎగ్జాక్ట్లీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఎండీ కానీ ఎవరైనా కలిసినప్పుడు, సార్ నేను మీ కంపెనీ గురించి నాకు అంతా తెలుసు, నాకు ఈ టర్నోవర్ తెలుసు, నాకు ఈ పర్టికులర్ లేటెస్ట్ టేక్ ఏటీవీ టెలివిజన్లో చేయాలని ఉంది, హుషారామా ఇంజనీరింగ్ కాలేజ్లో చేయాలి అని చెప్తాడు. తర్వాత ఏంటంటే అక్కడున్న కార్పొరేట్ గైడ్ కూడా ఒక పాసిబుల్ ఏరియా ఇస్తాడనమాట. ఆ ఏరియా మీద ఫర్దర్ రీసెర్చ్ చేసి వాట్ ఈస్ దట్ దిస్ పర్టికులర్ బాయ్ కెన్ డూ, అండ్ ద బాయ్ ఆర్ గర్ల్ షుడ్ రియలైజ్ దట్ దే హ్యావ్ ఓన్లీ 2 months టైం. ఆ 2 months టైంలో కూడా డేటా కలెక్షన్ కెన్ బి 1 month అనమాట. ఆఫ్టర్ దట్ విల్ బీ ప్రిపరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ రిపోర్ట్ అండ్ సబ్మిటింగ్ ఇట్ టు ద కంపెనీ అండ్ దెన్ సబ్మిటింగ్ ఇట్ టు ద కాలేజ్ వాళ్ళు కొన్ని చేంజెస్ చెప్తారు. తర్వాత ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఆ కంపెనీకి తీసుకెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే సార్, మనకి మరో కాలర్ రాజ్ కుమార్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ రాజ్ కుమార్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. రాజ్ కుమార్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటండి? సార్ ఏం లేదు సార్, నాది ఎంబీఏ రీసెంట్గా అయిపోయింది సార్. ఓకే. కానీ ఎక్కడ నాకు ఇంకా ప్లేస్మెంట్ దొరకలేదు సార్. సార్ దాని గురించి అడగామని. సో మీరు ఎంబీఏలో ఏ ఎలెక్టివ్ అండి? ఫైనాన్స్ అండి. ఓకే. అంటే ఇప్పుడు నేను ఇలాంటి క్వశ్చన్ ఆన్సర్ చేయడం, నేను గట్టి మీద ఉన్నామా అంటే నాకు ఆల్రెడీ జాబ్ ఉంది. మీరు 2 విషయాలు ఆలోచించాలండి. ఇప్పుడు హార్వర్డ్ ఆర్ స్టాన్ఫర్డ్ లాంటి అమెరికన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ కూడా ఏం చేస్తున్నారంటే, జాబ్ రాని కాలంలో దే ఆర్ గోయింగ్ అండ్ అప్రోచింగ్ ద కంపెనీస్ అండ్ సేయింగ్ దట్ యూ డోంట్ గివ్ మీ ఎనీ శాలరీ, యూ జస్ట్ గివ్ మీ ఏ జాబ్ సో దట్ ఐ కెన్ వర్క్ అండ్ లెర్న్, అండ్ ఆఫ్టర్ 6 months నాకు ఒక చిన్న జాబ్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తే చాలు అని అడుగుతున్నారనమాట. సో మీరు ఇలాంటి పరిస్థితులు మీరు ఏం చేయాలి అంటే, యూ షుడ్ ట్రై టు గెట్ ఎనీ జాబ్ ఎట్ ఎనీ శాలరీ అనమాట. బికాజ్ మీరు ఖాళీగా ఉన్నారనుకోండి, ఎంటీ మైండ్ ఈజ్ అ డెవిల్స్ వర్క్షాప్ అంటాం అనమాట. మీరు సో ప్లీజ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని చూసుకొని మీరు ఎలాంటి జాబ్ వచ్చినా కూడా తీసేసుకోండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ విల్ మేక్ యూ బెటర్ పర్సన్ అండ్ దట్ బెటర్ పర్సన్ విల్ డెఫినెట్లీ గెట్ ఏ గుడ్ జాబ్. ఓకే సార్, ఇందాక మీరు అన్నారు సో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కూడా చాలా జాగ్రత్తగా తయారు చేయాలి అని. సో అది ఎలా తయారు చేయాలంటారు సార్? అంటే ఏ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి రిపోర్ట్? అంటే ఇప్పుడు గైడ్ లైన్స్ అన్ని చాలా ఉంటాయండి. వన్ థింగ్ దట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తే దాని గురించి మాట్లాడే ముందు మనకి మరో కాలర్ నిశాంత్ లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ నిశాంత్ గారు. Yeah, good evening. My name is Nishant and I'm calling from Hyderabad. Yeah, Nishant, tell your doubt. Actually, I'm doing my BBA from Geetham University. Okay. Actually, and I have a big doubt in my mind whether to pursue my MBA in Geetham University or to approach any university in UK or in USA. It's a very difficult question because MBA in India, Nishant, is a very cheaper proposition. For example, you can get MBA from 2 lakhs to maximum 28 lakhs in ISB. If you go to USA, it is going to be very costly. And of course, UK would be much more cheaper. So what I would suggest is, if you're looking at quality education, I think IIMs and ISB are much better than any American or UK university. That's a personal opinion. ఓకే సార్, అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ రిపోర్ట్స్ అనేవి ఎలా తయారు చేయాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్స్? సో అంటే గైడ్ లైన్స్ అన్ని చాలా ఉంటాయి. ఓన్లీ థింగ్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఏంటంటే, ఇప్పుడు ఏపీ నుంచి ఒక 40,000 MBA స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. సో నాకు చెప్పింది ఏంటంటే మై ఓన్ స్టూడెంట్స్ దట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫేక్ రిపోర్ట్స్ దట్ ఆర్ అవైలబుల్. బట్ ప్రీతం, ప్లీజ్ అండర్స్టాండ్, దేర్ ఈస్ అ లా కాల్డ్ ద మర్ఫీస్ లా. వాట్ కెన్ గో రాంగ్ విల్ ఫైనలీ గో రాంగ్. సో మనం ఒక ఫేక్ రిపోర్ట్ తీసుకొని దాని ఏదో 2,000కో 3,000కో సబ్మిట్ చేసేసి మన మార్కులు మనకు వస్తాయి. బట్ దానివల్ల మీకు ఏంటంటే నాలెడ్జ్ ఏమీ రాదు. మోస్ట్ ప్రాబ్లీ ఏదైతే ఎగ్జాక్ట్లీ కరెక్ట్, మీరేదో ఫేక్ రిపోర్ట్ చేశారో ఆ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ ఆ పక్కన ఉండొచ్చు అండ్ డెఫినెట్లీ ఆయన మిమ్మల్ని పట్టుకుంటాడు అనమాట. ఫేక్ రిపోర్ట్ తయారు చేయకుండా జెన్యున్గా చేయండి. మీకు గైడ్ లైన్స్ అన్నవి మీ కాలేజ్ వాళ్ళు ఇస్తారు, మీ కాలేజ్ గైడ్ ఇస్తారు. కరెక్ట్గా చేసి జెన్యున్గా చేసిన రోజు మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్నమాట. ఓకే సార్, మనకి మరో కాలర్ జయప్రకాష్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ జయప్రకాష్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. యా జయప్రకాష్ గారు, చెప్పండి మీ డౌట్ ఏంటండి? సార్ అంటే నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను సార్, బయోటెక్నాలజీ నాది. అవునండి, చెప్పండి సార్. అంటే నేను ఎంబీఏ అంటే ఇదే ఫీల్డ్లో నేను మేనేజ్మెంట్ కోర్స్ వెళ్ళాలంటే ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటాయా అని? అంటే నాకు అర్థం కాలేదండి, మీరు ఎంబీఏ బయోటెక్నాలజీ చేశారా, ఎంఏ చేశారా? నాకు అర్థం కాలేదు. నేను ఎంఎస్సి బయోటెక్నాలజీ చేశారు. ఎంఎస్సి బయోటెక్నాలజీ చేశారు. సో మీరు ఎంబీఏ చేస్తే తప్పకుండా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకంటే మీకు ఎంఎస్సి బయోటెక్నాలజీ తర్వాత వచ్చే జాబ్స్ అన్ని టెక్నికల్ సైడ్లో వస్తాయి. ఇక్కడ ఏంటంటే ఎంబీఏ చేసిన మార్కెటింగ్ ప్లస్ టెక్నికల్ వస్తాయి. సో మీకు ఆ విధంగా స్కోప్ అండ్ కెరియర్ అడ్వాన్స్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది.
ఓకే. సో ఇందాక మీరు అన్నారు ఫేక్ రిపోర్ట్స్ వల్ల డిసడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ అలాగే ఈ కంపెనీస్‌కి అప్రోచ్ అయ్యే ముందు మన ప్రాజెక్ట్ తీసుకొని సో ఆ అప్రోచ్ అనేది ఎలా ఉండాలంటారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏంటంటే కంపెనీ వాళ్ళందరూ డేగ కళ్ళతో చూస్తుంటారండి. ఒక కంపెనీకి ఒక స్టూడెంట్ సమ్మర్ ఇంటర్న్షిప్కి వస్తున్నాడు అంటే వాట్ దే సీ ఈజ్ ఇఫ్ దిస్ స్టూడెంట్ ఈస్ గుడ్ ఐ విల్ గివ్ హిమ్ ఏ ఫైనల్ ప్లేస్మెంట్ అనమాట. సో కొన్ని వందల కళ్ళు కానీ ఒక వేల కళ్ళు కానీ ఆ స్టూడెంట్ని అబ్జర్వ్ చేస్తుంటాయి. చక్కగా నీట్గా షేవ్ చేసుకొని ఫార్మల్ డ్రెస్, నాలా 3 పీస్ సూట్ వేసుకోమంటలేదు, నీట్ షర్ట్, ఓకే, నీట్ షూస్, కాస్ట్లీ బట్టలు అంటలేదు, నీట్గా ఒక మంచి ఒక నోట్బుక్ పెన్ను తీసుకొని ఒక విధమైన ప్రొఫెషనల్ బిహేవియర్ అనమాట. నాట్ గిగ్లింగ్ టూ మచ్, అంటే నాట్ బిహేవింగ్ లైక్ ఎ స్టూడెంట్, అంటే నాట్ ఇండల్జింగ్ ఇన్ ఆఫీస్ గాసిప్. ఒక ప్రొఫెషనల్ ఎలాగా కండక్ట్ చేసుకుంటాడు, హీ షుడ్ బి కండక్టింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ దట్ పర్టికులర్ వే. ద కంపెనీ షుడ్ బి షో ఇంప్రెస్ దట్ ఎండ్ ఆఫ్ 2 months హీ షుడ్ ఆఫర్ హిమ్ ఏ జాబ్ అనమాట. ఓకే సార్, మనకి మరో కాలర్ శివ లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ శివ గారు. గుడ్ ఈవినింగ్ సార్. శివ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటండి? సార్ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు తీసుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది, ప్రాజెక్ట్ అండ్ ఇంటర్న్షిప్స్ గురించి. అందులో ఏంటంటే ఇప్పుడు ఇంటర్న్షిప్స్ అనేటివి ఓన్లీ బిజినెస్ స్కూల్స్ లో మాత్రమే ఉంటున్నాయి అన్నమాట. ఓకే. అదే అఫిలియేటెడ్ కాలేజ్ కానీ జేఎన్టీయూ, ఏయూ, ఎస్వి ఇలా యూనివర్సిటీస్ లో ఇంటర్న్షిప్ అనేటివి ఉండవు. అప్పుడు ఏ విధంగా మనం ఇంటర్న్షిప్ కావాలంటే ఓన్లీ బిజినెస్ స్కూల్ జాయిన్ అవ్వమంటారా లేకపోతే ఎలా చేయమంటారా? శివ, ఇఫ్ ఐ థింక్ దట్స్ ఎ వెరీ పర్టినెంట్ క్వశ్చన్. నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ నుంచే చేశానమ్మా. మేము సమ్మర్ ఇంటర్న్షిప్ అంటారు, మీరేమో స్పెషలైజేషన్ ప్రాజెక్ట్ అంటున్నారు. రెండు ఒకటే. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇన్ ఏ బీ స్కూల్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రెషర్ to do a sincere summer internship, but even an affiliated college also can do an equally good job. Only thing is the student should be very serious. So even in the university system also the concept of internship is there. Only thing is they'll call it a summer project anamata. ఓకే అండి, ఇప్పుడు కెరీర్ కౌన్సిలింగ్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న తర్వాత డిస్కషన్ మరింత కంటిన్యూ చేద్దాం. టేక్ ఎ బ్రేక్. అన్యాయాన్ని ఎదిరించే యువకుడిగా మార్షల్ ఆర్ట్స్ కింగ్ బ్రూస్ లీ నటించిన యాక్షన్ మూవీ బిగ్ బాస్. గాబరా పడాల్సింది ఏమీ లేదు, అలాంటిది లేదు. నువ్వు చెప్పకపోయినా తెలుస్తుంది. ఈ రోజు రాత్రి 8:05 ఈ చిత్రాన్ని మీకు సమర్పిస్తున్న వారు ఉషారామా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, హాల్మార్క్ మరియు డార్విన్ ఫార్మసీ, రోషన్ తనేజా ఫౌండేషన్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. 1 month crash course in film direction starts from October 11th. From concept to premiere, every aspect of filmmaking from basics to advanced level. Limited enrollment. For details, contact 90323 12255. New Denver deodorant. Take control. వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ కౌన్సిలింగ్. అండ్ ఈరోజు మనం చేస్తున్న ఇంపార్టెన్స్ ఆఫ్ అకాడమిక్ ప్రాజెక్ట్స్ ఫర్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్లో తనకు సంబంధించిన డౌట్ అడగడానికి బషీర్ లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ బషీర్. గుడ్ ఈవినింగ్ సార్. బషీర్ చెప్పండి, మీ డౌట్ ఏంటండి? సార్ నేను ఎంబీఏ సెకండ్ ఇయర్ స్టూడెంట్ సార్. ఓకే. నేను ప్రాజెక్ట్ వరకు ఏ టాపిక్ చూస్ చేసుకుని బాగుంటుందో అడుగుదామని లైన్లో ఉన్నాను. ఓకే, మీరు ఎంబీఏలో ఏం చేస్తున్నారండి? నేను ఎంబీఏ ఫినాన్స్ సార్. ఓకే. ఓకే బషీర్, యూజువల్లీ ఏం చేస్తామంటే we take the project in your major specialization అనమాట.
సో మీరు మేజర్ స్పెషలైజేషన్ ఫైనాన్స్ కాబట్టి ఫైనాన్స్లోనే చేయండి. ఇంకోటి వాట్ యూ హ్యావ్ నోటీస్డ్ ఇస్ ఈ ఫైనాన్స్ స్టూడెంట్స్ అందరూ దే ఆర్ సిట్టింగ్ ఇన్ దేర్ కాలేజెస్ అండ్ డూయింగ్ దిస్ స్పెషలైజేషన్ ప్రాజెక్ట్స్. మీరు అలా కాకుండా ఫీల్డ్ మీదకి వెళ్ళండి. ఫీల్డ్ మీద ఎంత చిన్న ప్రాజెక్ట్ చేసినా కూడా దానికి విలువ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక కంపెనీకి వెళ్ళి ఆ కంపెనీ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దే ఆర్ ఫేసింగ్ ఇన్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ తెలుసుకున్న రోజున మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో డోంట్ డూ ఎ డెస్క్ ప్రాజెక్ట్, డూ ఎ ఫీల్డ్ ప్రాజెక్ట్. ఓకే, సో ఈ ప్రాజెక్ట్స్లో జనరల్ ప్రాజెక్ట్స్ అయినా స్పెషలైజ్డ్ ప్రాజెక్ట్స్ కానీ అలా ఏమైనా ఉంటాయి అంటారా రమేష్ గారు? అంటే జనరల్ కూడా ఉంటాయండి, బట్ వాట్ ఐ వుడ్ సే ఇస్ ఇన్ దిస్ ఎరా ఆఫ్ కాంపిటీషన్ ఇట్ ఈస్ బెటర్ టు డూ ఏ ప్రాజెక్ట్ ఇన్ యువర్ ఓన్ ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్. సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. టుమారో ఇట్ ఈస్ బెటర్ టు కన్విన్స్ ఏ ఇంటర్వ్యూయర్ దట్ ఈస్ ప్రాజెక్ట్ హెస్ గాట్ సమ్ వాల్యూ అనమాట. ఓకే, సో సమ్మర్ స్పెషలైజేషన్ ప్రాజెక్ట్స్ అంటే అవి అదర్ ప్రాజెక్ట్స్కి ఎలా డిఫర్ అయ్యి ఉంటాయి? అంటే ఓన్లీ థింగ్ ఏంటంటే వెదర్ యూ కాల్ ఇట్ ఇంటర్న్షిప్ ఆర్ సమ్మర్ స్పెషలైజేషన్ ప్రాజెక్ట్ సేమ్ అనమాట. ఏంటంటే యూజువల్లీ ఇండియాలో సమ్మర్లో చాలా హాట్గా ఉంటుంది కాబట్టి బ్రేక్ వస్తుంది కాబట్టి ఆ 2 monthsలో వాళ్ళు ఏదైతే ఇంటర్న్షిప్ చేస్తారో వాటిని సమ్మర్ ప్రాజెక్ట్స్ అంటారనమాట. బోత్ ఆఫ్ దెమ్ మీన్ ద సేమ్. సో డ్యూరేషన్ ఆఫ్ సమ్మర్, ఎగ్జాక్ట్లీ డ్యూరేషన్ ఇన్ సమ్మర్ కాబట్టి సమ్మర్ ప్రాజెక్ట్స్ అని సమ్మర్ ఇంటర్న్షిప్స్ అని అలా అంటారు అన్నమాట. ఓకే అండి, మనకి మరో కాలర్ షఫీ లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ షఫీ గారు. నా పేరు శశి అండి. శశి గారు చెప్పండి, మీ డౌట్ ఏంటండి? నేను ట్రిపుల్ ఈ చదువుతున్నానండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 4th year అండి. ఓకే చెప్పండి. నేను ఇప్పుడు ఎంబీఏ చేయాలంటే ఏ కోర్సు చేయాలి? చాలా ఉన్నాయి కదా, మార్కెటింగ్ అని చాలా ఉన్నాయి కదా, ఏది చేస్తే బెటర్ అని డౌట్ అండి. అంటే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించుకోవాలండి. ఇప్పుడు ఎలక్ట్రికల్ అన్నది నేను సిబిఐట్లో చేశాను. వి సే ఎలక్ట్రికల్ ఈజ్ ద మదర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అనమాట. సారీ, గ్రాండ్ మదర్, ఎందుకంటే మదర్ బీయింగ్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి మీకు డెఫినెట్లీ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ టెలికామ్ ఈజ్ ఎ బూమింగ్ సెక్టర్ అనమాట. సో అక్కడ మీ టెక్నికల్ నాలెడ్జ్ని ఈ మేనేజ్మెంట్ నాలెడ్జ్తో కలిపినప్పుడు ద స్కోప్ ఆఫ్ గ్రోత్ ఈజ్ వెరీ హై. వేరేజ్ మీరు ఎలక్ట్రికల్తో ఆపేస్తే ఓన్లీ మీకు టెక్నికల్ సైడ్లో వెళ్ళాల్సి ఉంటుంది. వన్స్ యూ డూ ఎంబీఏ మీరు టెక్నికల్ సైడ్లో వెళ్ళొచ్చు, లేకపోతే మేనేజరల్ సైడ్లో కూడా పైకి వెళ్ళొచ్చు అనమాట. ఓకే అండి, సార్ ఈ ప్రాజెక్ట్స్ మనం చేసేటప్పుడు మన యాటిట్యూడ్ ఆర్ వెల్ అస్ బిహేవియర్ అనేది, అంటే మనం ప్రాజెక్ట్ అనేది డైరెక్ట్గా కంపెనీకి వెళ్ళి చేస్తున్నాం కాబట్టి అక్కడ చాలా ఇంపార్టెంట్ అంటారు కదా. సో ఎలాంటి యాటిట్యూడ్ కానీ ఎలాంటి బిహేవియర్ కానీ మనం ప్రొసెస్ చేయాలి అక్కడ? అబ్సల్యూట్లీ వండర్ఫుల్ క్వశ్చన్. ఎందుకంటే మనం ఎంత నేర్చుకుంటున్నాం అన్నది కాదు, వాట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఆర్ వి షోయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద బీ స్కూల్స్ కానీ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఒక లేట్ బ్యాక్ యాటిట్యూడ్ ఉంటుందన్నమాట. మేము 8 o'clock నుంచి 8 వరకే పని చేస్తాం, 8 నుంచి 5 వరకే పని చేస్తాం, మాకు ఎయిర్ కండిషన్ ఆఫీస్ కావాలి, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, ద కార్పొరేట్ ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎనీథింగ్. సో మీరేం చేయాలంటే నేను 20 hours పని చేసినా కూడా ఐఎమ్ ఏ లెర్నర్, ఐఎమ్ ఏ స్టూడెంట్, ఐఎమ్ విల్లింగ్ టు లెర్న్ ఫర్ 20 hours. ఒక హంబుల్నెస్. ఇంకొకటి ఏంటంటే ఎంబీఏ స్టూడెంట్స్ దే షో ఏ సెన్స్ ఆఫ్ యారగెన్స్ అండి. మాకు అన్నీ తెలుసు, వాడెవడు నాకు నేర్పడానికి. అందుకని మీరు మిలిటరీలో చూస్తే కొంతమంది డిగ్రీ హోల్డర్స్ తర్వాత ఆఫీసర్స్ కింద జాయిన్ అవుతారు. ఆ ఆఫీసర్లను కూడా జవాన్లతో ట్రైనింగ్ ఇప్పిస్తారనమాట. సో సేమ్ థింగ్ హ్యాపన్స్ ఇన్ ద సమ్మర్ ఇంటర్న్షిప్, దట్ యు ఆర్ హియర్ టు లెర్న్. సో నేను ఏది నేర్పించినా కూడా మీరు నేర్చుకునే హంబుల్నెస్ ఉండాలి, యాటిట్యూడ్ ఉండాలి, అండ్ నెవర్ సే నో అనమాట. వాడు నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వు తిరుపతికి వెళ్ళాలంటే వెళ్ళిపోవాలన్నమాట. యూ కెన్ నాట్ సే నువ్వు నాకు ఆ ఎంగేజ్మెంట్ ఉంది, ఈ ఎంగేజ్మెంట్ ఉంది అని చెప్పినప్పుడు డెఫినెట్గా పైకి వస్తారనమాట. ఓకే అండి, మనకి మరో కాలర్ కుమార్ లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ కుమార్ గారు. హలో సార్, ఇది నేను డిగ్రీలో సాంస్క్రిట్ చేశానండి. టోటల్ స్పెషలైజేషన్ సాంస్క్రిట్లో ఉందండి. ఓకే, అయితే ఇప్పుడు ఎంబీఏ చేస్తే మాకు ఎలా ఉంటుంది ఫ్యూచర్? చేస్తే ఏ కోర్సులో చేయాలి? ఫైనాన్స్ లో చేయాలా, ఇలా చేయాలని? అంటే ఇప్పుడు మీరు డిగ్రీ అంతా ఓన్లీ సాంస్క్రిట్ చేశారండి, ఇంకా ఏమైనా వేరే? అవునండి, ఓన్లీ స్పెషల్లీ సాంస్క్రిట్ ఉంటుంది సెపరేట్. అంటే ఇప్పుడు మీరు ఏం అనుకోకపోతే మిమ్మల్ని నేను సాంస్క్రిట్ చేసిన తర్వాత ఎంబీఏ చేయమనండి. మీరు ఎంఏ సాంస్క్రిట్ చేస్తే మీకు అమెరికాలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే సాంస్క్రిట్ ఈస్ కాల్డ్ ద మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్. సో మీరు డెఫినెట్గా ఎంఏ సాంస్క్రిట్ చేసి ట్రై టు గో టు యుఎస్, బికాస్ నౌ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాంస్క్రిట్ యాజ్ ఏ లాంగ్వేజ్ అనమాట. సో సాంస్క్రిట్ తర్వాత ఎంబీఏ చేయడం అన్నది ఐ డోంట్ థింక్ ఈజ్ ఏ గుడ్ థింగ్. ఓకే సార్, అలాగే ఈ ప్రాజెక్ట్స్ మనం చేసేటప్పుడు సీక్రెసీ ఇష్యూస్ లాంటివి ఏమైనా మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుందమ్మా. ఎందుకంటే ఒక కంపెనీ అన్నది ఒక thousands of crores ఉండొచ్చు. సో వాళ్ళ ఇష్యూస్, వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం డీల్ చేస్తున్నప్పుడు ఎనీ డేటా దట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద ఆఫీస్ ప్రీతం, యూ షుడ్ ఆల్వేస్ టెల్ యువర్ బాస్, సార్ దిస్ డేటా ఈజ్ ఇట్ కాన్ఫిడెన్షియల్ ఆర్ నాట్. ఒకవేళ వాళ్ళు కాన్ఫిడెన్షియల్ డేటా అన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన కాలేజీలో తీసుకొచ్చి మన లైబ్రరీలో పెట్టేస్తాం, ఎవరో చదువుతారు. సో ఒక కంపెనీ మనని ట్రస్ట్ చేసినప్పుడు
వీ షుడ్ సీ దట్ దేర్ కాన్ఫిడెన్షియల్ డేటా షుడ్ నాట్ బి స్ప్రెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి అనమాట. సో సీక్రసీ ఇష్యూస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రిపోర్ట్స్ డెవలప్ చేయడంలో కానీ వాళ్ళని మెయింటైన్ చేయడం అంటే మనం ఒకటి చేయొచ్చండి, మనం కావాలి అంటే సపోజ్ సెన్సిటివ్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే కంపెనీ పేరుని హైడ్ చేసేయచ్చు అనమాట. హైడ్ చేసి వీ కెన్ ప్రజెంట్ ఇట్ ఈస్ ఎ ఫిక్టిషియస్ కంపెనీ. దెన్ ఈవెన్ దెన్ యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ద పర్మిషన్ ఆఫ్ ద కంపెనీ అనమాట. సార్ కెన్ ఐ షో దిస్ కంపెనీ ఇస్ ఎ ఫిక్టిషియస్ కంపెనీ. కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే వాళ్ళు నో అంటారు అనమాట. నో అన్నప్పుడు వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ వాట్ టు సే కాన్ఫిడెన్స్ ఇన్ అస్ అండ్ సీ దట్ సచ్ కాన్ఫిడెన్షియల్ డేటా ఈజ్ నాట్ పబ్లిష్డ్. ఓకే అండి, మనకి మరో కాలర్ భారతి గారు లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ భారతి గారు. హలో, గుడ్ ఈవినింగ్ అండి. భారతి గారు చెప్పండి మీ డౌట్ ఏంటి? అది నా క్వాలిఫికేషన్ వచ్చి ఎంఏ ఎల్ఎల్బి అండి. సో నేను ఎంబీఏ చేస్తున్నాను సింబయాసిస్ నుండి. అది మార్కెటింగ్ నా ప్రాజెక్ట్ అండి. అవునండి. అంటే మార్కెటింగ్లో ఏ టాపిక్ మీద చేస్తే బాగుంటుంది అని. అంటే ఇప్పుడు భారతి గారు మీరు ఆల్రెడీ లా చేశారు కాబట్టి లా అండ్ మార్కెటింగ్ కలిపి ఏదైనా చేస్తే బాగుంటుందండి. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కానీ, ఫ్రాడ్ కానీ, ఫేక్ ప్రాజెక్ట్స్ కానీ, ఇప్పుడు మన ఆల్ ఓవర్ ఏపీలో ఫేక్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. ఈ ఫేక్ ప్రోడక్ట్స్ వలన లాస్ ఎంత జరుగుతుంది, ఈ ఫేక్ ప్రోడక్ట్స్ని అరికట్టడానికి కంపెనీస్ ఎలాంటి వాడు సే ప్రయత్నాలు చేస్తున్నారని మీరు చేసినప్పుడు మీకు చాలా బాగుంటుందండి. ఎందుకంటే మీరు లా ప్లస్ మార్కెటింగ్ చేశారు కాబట్టి ఆ లింకేజెస్ కనుక మీరు ఎస్టాబ్లిష్ చేస్తే మీకు ఫ్యూచర్లో మంచి జాబ్ దొరుకుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ రమేష్ గారు. ఈరోజు మా షోకి వచ్చి చాలా వాల్యుబుల్ వ్యూస్ సజెస్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇదండి వాళ్ళ కెరీర్ కౌన్సిలింగ్. తిరిగి మండే ప్రసారం అయ్యే కెరీర్ కౌన్సిలింగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్ కెరీర్ కౌన్సిలింగ్.